పొరిగింటి వాళ్ళు. పక్షుల గ్రామంలో ఒక ప్రశాంతమైన ఆదివారం ఉదయం. సూర్యుడు మృదువుగా ఉదయిస్తున్నాడు. పిట్టలు కిలకిలలాడుతున్నాయి. గాలి మెల్లగా వీస్తోంది. కాని మన చిచ్చుకాకి మాత్రం ఈ ప్రశాంతత అస్సలు నచ్చడం లేదు. ఆమె తన ఇంటి కొమ్మ మీద కూర్చొని ఒక కంట కనిపెడుతూ బైనాక్యులర్స్ లాంటి కళ్ళతో చుట్టుపక్కల ఇళ్లను గమనిస్తుంది. చిచ్చుకాకి చుట్టూ చూస్తూ అసహనంగా, చిచ్చే, ఏంటి రోజు ఊరంతా ఇంత చప్పగా ఉంది? ఎక్కడ ఒక్క గొడవ లేదు, ఒక్క అరుపు లేదు. ఈ నిశ్శబ్దం నా చెవులకు తుప్పు పట్టిచ్చేస్తోంది. కనీసం ఆ ఎదురుంటి మహీగ్రత్ అయినా ఎవరైనా తిట్టొచ్చు కదా. ఆవిడ చూస్తేనేమో కళ్ళు మూసుకొని యోగా చేసుకుంటోంది. ఓమట ఓం. నాకిక్కడ బీపీ పెరుగుతుంటే ఆవిడకేమో శాంతి కావాలట. చిచ్చుకాకి పక్క కొమ్మ మీదున్న తన కొడుకు చిన్ను, ఒరే చిన్నగా లేవరా, పొద్దున్నే నిద్రేంటి? కుంభకర్ణుడి తమ్ముళ్ళ తయారయ్యావో, వెళ్ళొక రౌండ్ వేసిరా. ఎవరింట్లో అయినా గిన్నెలు ఎగురుతున్నాయేమో, అత్త కోడల గొడవలు జరుగుతున్నాయేమో చూసి చెప్పు. నాకేమో ఈ రోజు పొద్దున్నే గొడవ అని కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చేలా ఉంది. చిన్నుకాకి ఆవలిస్తూ కళ్ళు నులుముకుంటూ, అమ్మో, ఈ రోజు ఆదివారం, అందరూ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. నీకు పని పాట లేదా? వాళ్ళ గొడవలు మనకెందుకు? నన్ను పడుకోనివ్వు. నాకు కలలో బిర్యానీ కనిపిస్తుంది. బిర్యానీ కాదురా, నీకు మొట్టికాయలు వేస్తా. నోరబయ్యి. పొరిగింటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే మన పని. అదే మనకి కాలక్షేపం. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. చిచ్చుకాకి విసుగ్గా ఎగిరి తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. కిటికీ దగ్గర నక్కి చూసింది. లోపల తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక చాలా సంతోషంగా ఇల్లు సర్దుకుంటున్నారు. బుజ్జి చేతిలో ఒక పూల కుండి ఉంది. బుజ్జి పిచ్చుక పాట పాడుతూ, మా ఇల్లు హండాల హరివిల్లు. అప్పుడే బుజ్జి కాలు జారింది. చేతిలో ఉన్న పూల కుండి కింద పడబోయింది. కాని తుని దాన్ని పట్టుకుంది. చిచ్చుకాకి కిటికీ బయట నుండి ఉత్సాహంగా, పడిందా? పగిలిందా? ఇప్పుడుతోనే అరుస్తుంది చూడు. బొచ్చే, కళ్ళు కనిపించడం లేదా అని తిడుతుంది. ఆ సీన్ కోసమే వెయిటింగ్. కాని లోపల తుని నవ్వుతూ మాట్లాడింది. జాగ్రత్త పుచ్చి, కింద నీళ్లున్నాయి, చూసుకోలేదా? పర్లేదులే, ఆ కుండి పాతది, పగిలినా ఏం కాదు. నువ్వెళ్ళి కూర్చో, నేను శుభ్రం చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, నువ్వు చాలా మంచిదానివి. చిచ్చుకాకి తనలో తాను, అబ్బబ్బబ్బా, ఏంటి వీళ్ళ ఆనందం? కొండ పగల కొడితే కోప్పడాలి కాని ముద్దు చేస్తుందేంటి? చూస్తుంటే కళ్ళు కాయలు కాస్తున్నాయి. పొద్దున్నే పాటలా, ఒక్క తిట్టు లేదు, శాపనార్థం లేదు. వీళ్ళ ఇల్లు గుడిలా ఉంది. నాకేమో పిచ్చి ఆసుపత్రిలా అనిపిస్తోంది. ఇక్కడ నా పప్పులు ఉడకవు. అక్కడి నుండి విసుగ్గా చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. బన్ను చిలుక తినేటప్పుడు పచ్చడిని టేబుల్ మీద వలికించాడు. చిచ్చుకాకి కిటికీలో నుండి ఇదంతా చూస్తూ సంబరంగా, ఆహా, దొరికింది ఛాన్స్. బండుగడు పచ్చడి వలకించాడు. ఆ తెల్లటి టేబుల్ క్లాత్ పాడైపోయింది. ఇప్పుడు చూడు, చోటు వాడిని ఎరగదేస్తుంది. వాడు ఏడుస్తాడు. అప్పుడు చూడడానికి బాగుంటుంది. అయ్యో సారీ అమ్మ, పచ్చడి జారిపోయింది. చోటు చిలుక చిరునవ్వుతో, పర్లేదులే నాన్న, మరక పడితే ఉతుక్కోవచ్చు. కానీ నీ ఆకలి తీరడం ముఖ్యం. నువ్వు తిను, నేను తుడుస్తాను. ఇంకో 2 ఇడ్లీలు వెయ్యనా? వద్దులే అమ్మ, ఈరోజు ఇడ్లీలు దోదలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిచ్చుకాకి పళ్ళు కొరుకుతూ, చిచ్చే, ఎక్కడ కూడా ప్రేమ దోమ తప్ప గొడవ లేదు. ఆ పన్నుగడు మంచినీళ్లు వలికించినా, పచ్చడి పోసినా ఈవిడ నవ్వుతూనే ఉంటుందా? ఏంటి ఈ రోజు గ్రహచారం బాగోలేదు? ఒక్కరూ కోపంగా లేరేంటి? చిచ్చుకాకి తలనొప్పి మొదలైంది. ఊరంతా ప్రశాంతంగా ఉంటే ఆమెకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తోంది. ఆమెకు గొడవ జరగాల్సిందే, లేకపోతే ఆమెకు ఆ రోజు గడవదు. ఇలా అయితే లాభం లేదు. అగ్గి లేనిదే పొగ రాదు అంటారు. కానీ ఇక్కడ పొగ రావాలంటే నేనే అగ్గి రాజేయాలి. వీళ్ళ మధ్య గొడవలు పెట్టకపోతే నా పేరు చిచ్చుకాకియే కాదు. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. చిచ్చుకాకి ఒక ప్లాన్ వేసింది. నేరుగా చోటు చిలుక ఇంటికెళ్ళింది. ముఖం మీద చాలా బాధను నటిస్తూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటున్నట్లు యాక్షన్ చేసింది. చాటా, ఓ చాటా. ఏంటి చిచ్చు, పొద్దున్నే వచ్చావు, కళ్ళు తుడుచుకుంటున్నావు, ఏమైంది? నా బాధ ఎవరికి చెప్పుకొని చోట, నా మనసాగక నీకు చెబుతున్నాను. ఇందాక తుని పిచ్చుక నీ గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో తెలుసా? వింటే నాకే ఏడుపు వచ్చింది. చోటు చిలుక ఆశ్చర్యంగా, తుని నా గురించి మాట్లాడిందా? తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏమంది? ఏమనిందంటే, ఆ చోటు చిలుకకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ, ఎప్పుడో చూడు ఆకుపచ్చగా ఉంటుంది. అదేమైనా చెట్ట? ఆ
అసలు దానికి ఫ్యాషన్ సెన్సే లేదు అని వెటకారం చేసింది. అంతేకాదు నీ కొడుకు పన్నుని తిండిపోతూ బండరాయని కూడా అంది చోటు. చిచ్చుకాకి తన మనసులో సంబరపడింది. ఆ ఇప్పుడు చోట వెళ్ళి తుని జుట్టు పట్టుకుంటుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. నేను పాప్కార్న్ తెచ్చుకొని చూస్తాను అని అనుకుంది. కాని చోటు చిలుక పెద్దగా నవ్వింది. ఓహో అదా, తుని జోక్ చేసుంటుందిలే చిచ్చు. నేను చెట్టులా ఉంటానంటే అది కాంప్లిమెంట్ కదా. చెట్లు అందరికీ నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. తుని నన్ను పరోక్షంగా పొగిడింది. ఇక పన్నుగాడు తిండిపోతని ఊరందరికీ తెలుసు. వాడు తింటేనే కదా నాకు ముచ్చట. అందులో తప్పేముంది? చిచ్చుకాకి షాక్ అయ్యి నోరు తెరిచి, ఏంటి కోపం రాలేదా? తను నిన్ను వెక్కిరించింది చోటు, నీకు రోషం లేదా? చ, తుని అలాంటిది కాదులే. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు, లేదా నీకే వినడంలో తేడా ఉండుంటుంది. సర్లే రా, ఇడ్లీ తిను. చట్నీ చాలా బాగుంది. చిచ్చుకాకి నిరాశగా, నాకొద్దలే, నా కడుపు మండిపోతోంది. సారీ, నిండిపోయింది. చిచ్చుకాకి ప్లాను బెడిసి కొట్టింది. ఆమెకు పిచ్చెక్కిపోతుంది. అక్కడి నుండి లూసీ పౌరం దగ్గరికి వెళ్ళింది. లూసీ పౌరం తన ఇంటి ముందు రంగురంగుల ముగ్గు వేస్తుంది. చాలా హుషారుగా ఉంది. ఆ లోసి బామ్మ, విన్నావా? ఆ కుహుబాతు నీ గురించి ఏమందో తెలుసా? నువ్వు నడిస్తే భూకంపం వచ్చినట్టుంటుందట. నువ్వు పాట పాడితే గాడిదలు కూడా పారిపోతాయట. లూసీ పౌరం నింపాదిగా నవ్వుతూ, అవునా, పాపం కుహుకి నా నడకంటే అంత భయమా? అంటే నా నడకలో అంత పవర్ ఉందన్నమాట. నేను బాహుబలి లాంటి దాన్ని అని ఇండైరెక్ట్ గా చెప్పిందన్నమాట. ఇక నా పాట అంటావా? గాడిదలు పారిపోతే మంచిదే కదా, ఊరిలో శబ్దం తగ్గుతుంది. థ్యాంక్ యూ చిచ్చు, ఈ గుడ్ న్యూస్ చెప్పినందుకు. సాయంత్రం కుహుకి స్వీట్స్ పంపిస్తాను. చిచ్చుకాకి తల పట్టుకుని, వారి దేవుడా, వీళ్ళందరికీ ఏమైంది? తిడితే పొగడ్తలా తీసుకుంటున్నారు. ఈ ఊర్లో నాకు వినోదం దొరకదా? ఈ రోజు నాకు శాంతి దొరకదా? అందరూ మహాత్ముల్లా మారిపోయారేంటి? చిచ్చుకాకి నిరాశగా తల వంచుకొని రెక్కలు వేలాడేసుకొని తన ఇంటికి తిరిగొచ్చింది. ఆమెకు ఈ ప్రశాంతత అనే జబ్బుకి మందు కావాలి. ఆమెకు ఎవరినైనా అరవకపోతే గొంతులో ఏదో అడ్డుపడినట్టుంటుంది. చిన్నుకాకి హాయిగా సోఫాలో కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. టీవీ సౌండ్ చాలా ఎక్కువగా పెట్టుంది. చిన్నుకాకి గేమ్లో లీనమై, డిషుమ్ డిషుమ్, చొచ్చాడ్రా వెదవా. ఎస్, నేను గెలిచాను. చిన్నుకి దాహం వేసి పక్కనున్న గ్లాస్ తీసుకున్నాడు. చిచ్చుని చూసి కంగారు పడి చేయి జారి ఆ గ్లాస్ కింద పడింది. దబ్బండు గ్లాస్ పగిలిన శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ శబ్దం వినగానే చిచ్చుకాకి ముఖంలో ఒక్కసారిగా వెలుగొచ్చింది. అది ఆమెకు సంగీతంలా, వీణుల విందులా వినిపించింది. ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. చిన్నుకాకి భయంతో వణికిపోతూ, అమ్మో, సారీ మమ్మీ, చేయి జారిపోయింది, తెలియక తగిలింది, కొట్టకు మమ్మీ ప్లీజ్. చిచ్చుకాకి ఆనందంతో గట్టిగా అరుస్తూ చేతులు రుద్దుకుంటూ, ఒరే, ఎంత పని చేశావురా? ఆ గ్లాస్ ఖరీదు ఎంతో తెలుసా? దాన్ని నేను పట్నం నుండి తెప్పించాను. నీకు కళ్ళు కనిపించడం లేదా? అసలు నీకు బుద్ధుందా? ఇంట్లో వస్తువులు పగలగొడతావా? మమ్మీ, చిన్న క్లాసే కదా, పోతుంది కూడా. ఎందుకు అలా అరుస్తున్నావు? పక్కింటి వాళ్ళు వింటారు, పరువు పోతుంది. ఆ విననివ్వరా? ఊరంతా వినాలి. నా ఇంట్లో గొడవ జరుగుతుందని అందరికి తెలియాలి. ఈ రోజు నా కోరిక తీరింది. అరుస్తాను, నిన్ను కొడతాను. ఆగరా దొంగ వెదవా, ఈ రోజు నీ రెక్కలు విరగొడతా. కోపడండి, మా అమ్మకి పిచ్చి పట్టింది, హెల్ప్ హెల్ప్. చిన్ను సోఫాల చుట్టూ తిరుగుతూ పారిపోతున్నాడు. చిచ్చుకాకి అరుపులు, చిన్ను ఏడుపులు విని పక్కింటితోని చోటు, లూసీ కంగారుగా బయటకొచ్చారు. పాపం, చిచ్చు వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అనుకుంటా. వెళ్దామా? వదిలేతుని, చిచ్చుకి కోపం ఎక్కువ. మనం వెళ్తే మనల్ని కూడా తిడుతుంది. పాపం చిన్నుగాడు. కాని చిచ్చుకాకి మాత్రం మనసులో చాలా రిలాక్స్డ్గా, హాయిగా ఫీల్ అయింది. అమ్మయ్య, ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది. ఒక గ్లాస్ పగిలింది, 4 అరుపులు అరిచాను. చిన్నుని కొట్టడానికి పరిగెత్తాను. ఈ రోజు కోట పూర్తయింది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది. ఇప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. చిచ్చుకాకి సోఫాలో కూర్చుని సంతృప్తిగా ఒక నిట్టూర్పు విడిచింది. చిన్ను మూలన కూర్చుని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. ఈ కథలోని నీతేంటంటే, ఎదుటివారి ఇళ్లలో గొడవలు కోరుకునేవాడు చివరికి తన ఇంట్లో గొడవ లేకపోతే బ్రతకలేడు. ప్రశాంతతను ఆస్వాదించడం తెలియని వారికి జీవితం నరకంలా ఉంటుంది. అది ఒక భయంకరమైన కరువు కాలం. గత కొన్ని నెలలుగా వానలు లేక చెరువులు ఎండిపోయి పొలాలు బీడువారాయి. పక్షులకు ఆహారం దొరకడం గగనమైపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. తుని పిచ్చుక తన చిన్న గడ్డింట్లో దిగులుగా కూర్చునుంది. పక్కనే బుజ్జి పిచ్చుక నీరసంగా, అమ్మా, ఆకలి ఇస్తోంది, కనీసం కొంచెమైనా
తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఉండు తల్లి, ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. నేను బయటకెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూసొస్తాను. తుని పిచ్చుక బయటకొచ్చింది. ఎండ మండుతోంది. దారిలో మహిగ్రద్దగారు, లూసీ పావురం, కుహోపాతు నీరసంగా ఒక చెట్టు కింద కూర్చొనున్నారు. తుని, ఎక్కడికెళ్తున్నావు? ఈ ఊర్లో ఇంకా తిండి దొరకదు. అందరూ వలస వెళ్లాల్సిందే. అవును తుని, నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. చెరువులో చుక్క నీరు కూడా లేదు, చేపలు లేవు, మన పని అయిపోయినట్లే. ఆశ వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. నేను అడవి వైపు వెళ్లి చూస్తాను. తుని పిచ్చుక ముందుకు సాగింది. ఆమె చిచ్చుకాకి ఇంటి వైపు వెళ్ళింది. చిచ్చు, నీ దగ్గర ఏమైనా తినడానికుందా? బుచ్చి ఆకలితో ఏడుస్తుంది. చిచ్చుకాకి విసుగ్గా, నా దగ్గర ఏమీ లేక నేను చిన్ను ఆకలితో చేస్తున్నావు. నీకెక్కడ నుండి తెచ్చిపెట్టను, పాపా. నీరసంగా తుని అడవి వైపు వెళ్ళింది. ఎండిపోయిన చెట్ల మధ్య తిరుగుతూ కనీసం ఒక్క పండైనా దొరక్కపోతుందా అని వెతుకుతోంది. అలా చాలా దూరం వెళ్ళాక ఒక పాత దేవాలయం శిథిలాల మధ్య ఆమెకొక వింత దృశ్యం కనిపించింది. అక్కడొక ముసలి గ్రద్ద కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉంది. అతనే సాధువు గ్రద్ద. ఆయన ముఖంలో ప్రశాంతత, తేజస్సు ఉన్నాయి. ఆయన ముందు ఒక చిన్న పాత రాగి పాత్ర ఉంది. తుని పిచ్చుక ఆకలితో కళ్ళు తిరిగి ఆ సాధువు ముందు పడిపోయింది. అమ్మా, ఆకలి! ఆ పిలుపుకు సాధువు గ్రద్ద కళ్ళు తెరిచారు. తుని దీనస్థితిని చూసి ఆయన జాలిపడ్డారు. లే పక్షి, భయపడకు, నీ ఆకలి తీరుతుంది. సాధువు తన ముందున్న రాగి పాత్రను చేతిలోకి తీసుకుని మంత్రం చదివి తుని ముందు పెట్టాడు. ఇది సామాన్యమైన పాత్ర కాదు, ఇది అక్షయ పాత్ర. దీనిని అడిగితే నీకు ఏ ఆహారం కావాలంటే అది ఇస్తుంది. కానీ ఒక షరతు. తుని పిచ్చుక ఆశగా, ఏంటది స్వామి? ఏ షరతైనా సరే. దీనిని కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాడాలి. అత్యాశతో దాచుకోవాలని చూస్తే, లేదా వ్యాపారం చెయ్యాలని చూస్తే ఇది మాయమైపోతుంది. నీకు ఎంత కావాలో అంతే అడుగు. నీతో పాటు ఆకలితో ఉన్న వారికి కూడా పెట్టు. కానీ దుర్వినియోగం మాత్రం చెయ్యకు. తప్పకుండా స్వామి, నేను ఆకలి విలువ తెలిసిన దాన్ని. ఎప్పుడూ దురాశకు పోను. శుభం, ఇది తీసుకెళ్ళు. అక్షయ పాత్ర, అన్నమివ్వు అని అడుగు. తుని పిచ్చుక వణుకుతున్న గొంతుతో, అక్షయ పాత్ర, నాకు కొంచెం అన్నం, పప్పు ఇవ్వు అని అడిగింది. వెంటనే ఆ ఖాళీ పాత్రలో నుండి వేడి వేడి అన్నం, నేతితో కలిపిన పప్పు ప్రత్యక్షమయ్యాయి. ఆ వాసన చూడగానే తునికి ప్రాణం లేచొచ్చింది. ఆమె కడుపు నిండా తిని సాధువుకు నమస్కరించి పాత్రను తీసుకుని ఇంటికి పరుగు తీసింది. బుజ్జి పిచ్చుక స్పృహ కోల్పోయే స్థితిలో ఉంది. తుని లోపలికొచ్చి పాత్రను పెట్టింది. బుజ్జి, లే, ఇదిగో వేడి వేడి కిచిడి. బుజ్జి లేచి ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, ఇంత కరువులో ఇంత మంచి ఆహారం ఎక్కడిది? దేవుడిచ్చాడు తల్లి, తిను. బుజ్జి పిచ్చుక తృప్తిగా తిన్నది. ఆ తర్వాత తుని ఆ పాత్రను జాగ్రత్తగా ఒక బుట్టలో చుట్టి దాచింది. అమ్మా, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చిచ్చు అత్తికి తెలిస్తే లాక్కుంటుంది. అలా అనకూడదు బుజ్జి. సాధువు గ్రద్ద గారు ఏమన్నారో తెలుసా? నీతో పాటు ఆకలితో ఉన్న వారికి కూడా పెట్టు అని చెప్పారు. మనం ఆకలి బాధ అనుభవించాం కదా. ఇప్పుడు మన ఊరి వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. మనం వాళ్ళకి సాయం చెయ్యాలి. నిజమేనమ్మా, కానీ వాళ్ళకి నిజం చెప్పొద్దు. మనం వండి తెచ్చామని చెప్తాం. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక పెద్ద పందిరి వేసింది. అక్కడ అన్నదాన కేంద్రం అని బోర్డు పెట్టింది. ఊరి పక్షులన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఏంటితోనే, నీకే తినడానికి తిండి లేదు, అన్నదానం చేస్తావా? పిచ్చి పట్టిందా? మా దగ్గర గింజలు కూడా లేవు తుని. నువ్వెక్కడి నుండి తెస్తావు? భయపడకండి, దేవుడి దయ వల్ల నా దగ్గర ఆహారం ఉంది. అందరూ రండి, కడుపు నిండా తినండి. తుని పిచ్చుక ఆ అక్షయ పాత్రను వంటింట్లో రహస్యంగా ఉంచి దాన్ని అడిగి పెద్ద పెద్ద గిన్నెలలో ఆహారాన్ని నింపుతోంది. బుజ్జి పిచ్చుక బయట వడ్డిస్తోంది. రండి రండి, వేడి వేడి పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం అన్నీ ఉన్నాయి. ఆకలితో ఉన్న పక్షులన్నీ ఎగబడ్డాయి. చిచ్చుకాకి, చిన్ను, చోటు, బన్ను, మహిగ్రద్ద, లూసి పావురం, కుహుబాతు అందరూ క్యూలో నిలబడ్డారు. మహిగ్రద్ద పులిహోర తింటూ, అద్భుతంతోనే, నేను ఊరి పెద్దనైనా నా ప్రజల ఆకలి తీర్చలేకపోయాను. నువ్వు నిజమైన నాయకురాలివి. అవును తుని, నా పిల్లలు బ్రతికారు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంబార్లో ఏం వేసవుతానే? ఎంత రుచిగా ఉంది. కరువులో కూడా ఎంత క్వాలిటీనా?
చిచ్చుకాకి లొట్టలేస్తూ, అబ్బా టునే, ఇది అమృతంలా ఉంది. అసలు ఈ కరువులో నీకు బియ్యం ఎక్కడవి, నూనె ఎక్కడిది, నిధి దొరికిందా? తుని పిచ్చుక నవ్వుతూ, అదొక సీక్రెట్ చిచ్చు, తినండి, ప్రశ్నలొద్దు. ప్రతిరోజు తుని ఇలాగే అన్నదానం చేయడం మొదలుపెట్టింది. ఊరిలో ఎవరూ ఆకలితో అలమటించడం లేదు. తుని కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. అందరూ ఆమెను అన్నపూర్ణ అని పిలవడం మొదలుపెట్టారు. కాని చిచ్చుకాకి మాత్రం అనుమానం వచ్చింది. చిచ్చుకాకి తనలో తాను, దీని వెనక ఏదో మర్మం ఉంది. తుని పేదది, రోజు 100 మందికి వండాలంటే క్వింటన్ల బియ్యం కావాలి. అవేవి బయట నుండి రావడం లేదు. మరి లోపల ఏం జరుగుతోంది, నేను తెలుసుకోవాలి. ఒకరోజు రాత్రి అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి దొంగతనంగా తుని ఇంటి పైకప్పు మీద వాలింది. పెంకుల సందులో నుండి వంటింట్లోకి చూసింది. లోపల తుని పిచ్చుక ఆ రాగి పాత్రను బయటకు తీసింది. అక్షయ పాత్ర, రేపటి కోసం ఇడ్లీ పిండి, సాంబారు ఇవ్వు. వెంటనే ఆ చిన్న పాత్రలో నుండి ఇడ్లీ పిండి పొంగి పొర్లడం, సాంబారు రావడం చిచ్చు చూసింది. చిచ్చుకాకి షాక్తో, ఓరి దేవుడా, మ్యాజిక్ గిన్నె, అదే నా సీక్రెట్. ఆ గిన్నె నా దగ్గరుంటే నేను ఈ ప్రపంచానికి మహారాణిని అయిపోతాను. దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. చిచ్చుకాకి ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఉదయం ఇల్లు ఖాళీగా ఉంది. ఇదే అదననుకొని చిచ్చుకాకి వెనుక తలుపులో నుండి లోపలికి దూరింది. వంటింట్లో ఆ అక్షయ పాత్ర ఉంది. చిచ్చుకాకి దాన్ని దొంగలించి తన చీర కొంగులో దాచుకుని పారిపోయింది. చిచ్చుకాకి తన ఇంటికొచ్చి తలుపులు గడియ వేసుకుంది. చిన్నగా, మన దరిద్రం వదిలిపోయిందిరా. చూడు ఏం తెచ్చాను. ఏంటమ్మా అది? పాత గిన్నె. పాత గిన్నె కాదురా, బంగారం కురిపించే గిన్నె. ఇప్పుడు చూడు, అక్షయ పాత్ర. నాకు బిర్యానీ ఇవ్వ, లడ్డూలు ఇవ్వ, పిజ్జాలు ఇవ్వ, అన్నీ ఇవ్వ. వెంటనే పాత్రలో నుండి అవన్నీ వచ్చాయి. చిచ్చు చిన్ను పిచ్చెక్కినట్టు తిన్నారు. ఇప్పుడు అసలు ప్లాన్. ఈ ఆహారం మనం అమ్మేద్దాం. ఊర్లో అందరికి డబ్బులు తీసుకుని అమ్ముదాం. మనం కోటీశ్వరులం అయిపోతాం. చిచ్చుకాకి దురాశతో, అక్షయ పాత్ర, నాకు 100 బస్తాల బిర్యానీ ఇవ్వ అని అడిగింది. కాని పాత్ర నుండి ఏమీ రాలేదు. ఏంటి రావడం లేదు? అక్షయ పాత్ర, 100 బస్తాల లడ్డూలు ఇవ్వ. అప్పుడా పాత్ర నుండి సాధువు గ్రద్ద గొంతు వినిపి, దురాశ పరులారా, నన్ను ఆకలి తీర్చడానికి వాడాలి. నువ్వు నన్ను వ్యాపారానికి వాడుతున్నావు, దొంగలించి తెచ్చావు. అందుకే నేను నీకు పని చెయ్యను. అంతే, ఆ పాత్ర ఒక్కసారిగా మాయమైపోయింది. చిచ్చుకాకి చేతిలో కేవలం గాలి మిగిలింది. అయ్యా, పోయింది, నా అదృష్టం పోయింది. దేవుడా! తుని స్నానం చేసొచ్చి చూసేసరికి పాత్ర లేదు. ఆమె కంగారు పడింది. అయ్యో, పాత్రేది? ఎవరైనా తీసారా? లేక నేనేదైనా తప్పు చేశానా? అమ్మా, నేను ఇందాక చిచ్చు అట్టు మన ఇంటి వెనుక నుండి పరిగెత్తడం చూశాను. ఖచ్చితంగా ఆవిడ తీసుకెళ్ళుంటుంది. తుని పుచ్చి వెంటనే చిచ్చు ఇంటికెళ్లారు. దారిలో మహిగ్రద్ద, లూసీ, కుహు కూడా కలిశారు. ఏమైంది తుని, అంత కంగారుగా ఉన్నావు? మహిగారు, నా అక్షయ పాత్ర పోయింది. అది మనందరికీ అన్నం పెడుతుంది. చిచ్చు తీసుకెళ్ళుంటుంది. అందరూ చిచ్చు ఇంటికెళ్లారు. అక్కడ చిచ్చుకాకి ఏడుస్తూ కూర్చుంది. చిచ్చు, నా పాత్ర నువ్వే తీసావా? చెప్పు. చిచ్చుకాకి ఏడుస్తూ కాళ్ల మీద పడింది. క్షమించుతనే, నా బుద్ధి గట్టి తిని దొంగలించాను. కానీ అది మాయమైపోయింది. నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను. అది గ్రహించి వెళ్ళిపోయింది. నన్ను కొట్టో తిట్టో కానీ క్షమించు. చిచ్చు, ఎంత పని చేశావు? ఆ పాత్ర వల్ల ఊరంతా బతుకుతోంది. నీ స్వార్థం కోసం అందరి కడుపు కొట్టావు. నిజమే, ఇప్పుడు మన పిల్లలకు అన్నం ఎవరు పెడతారు? దీనికి తగిన శిక్ష పడాలి. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, ఆగండి ఫ్రెండ్స్, ఆమెను తిట్టి ప్రయోజనం లేదు. అది సాధువు గ్రద్ద గారు ఇచ్చిన వరం. దానికి కొన్ని నియమాలుంటాయి. స్వార్థం, అత్యాశ ఉంటే అది ఉండదు. ఇప్పుడు చూడు, అది పోయింది. నా వల్లే అనార్థం జరిగింది. నేను పాపాత్మురాలిని. ఆ అక్షయ పాత్ర తుని చేతిలో ప్రత్యక్షమైంది. తుని, నీకు ఆ పాత్ర పోయిందని బాధ లేదు. కానీ 10 మందికి అన్నం పెట్టలేకపోయానని బాధపడ్డావు. నీ నిస్వార్థ మనసు నాకు నచ్చింది. అందుకే మళ్ళీ వచ్చాను. ఇక నుండి ఈ పాత్ర నీ దగ్గరే ఉంటుంది. ఎవరైనా దొంగలించినా అది తిరిగి నీ దగ్గరకే వస్తుంది. ధన్యవాదాలు తండ్రి. చిచ్చుకాకి ఆశ్చర్యపోయింది. నిజాయితీకి ఇంత శక్తుందా అని అనుకుంది. చూడు చిచ్చు, ఈ పాత్ర నాది కాదు, మనందరిది. నువ్వు కూడా రా, మనం కలిసి వడ్డిద్దాం. నీకు ఎంత కావాలో అంత తిను, కాని దాచుకోవద్దు, అమ్మొద్దు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, తప్పకుండా తని,
నాకు బుద్ధి వచ్చింది. ఇక జన్మలో అత్యాస పడను. ఇక అప్పటి నుండి తుని, బుజ్జి, చిచ్చు, చిన్ను, చోటు, పన్ను ఇంకా మహి, లూసీ, కుహు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేశారు. కరువు ఉన్నన్నాళ్లు ఊర్లో ఎవరూ ఆకలితో పడుకోలేదు. కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, కరువు తీరిపోయింది. తుని పిచ్చుక ఆ పాత్రను మళ్లీ ఆ పాత దేవాలయంలో సాధువు గ్రద్ద గారికిచ్చేసింది. ఎందుకిచ్చేసావు బిడ్డ? ఉంచుకోవచ్చు కదా. వద్దు స్వామి, ఇప్పుడు మాకు కష్టపడి సంపాదించుకునే శక్తి ఉంది. కరువు లేదు. ఉచితంగా తింటే మాకు బద్ధకం వస్తుంది. ఇది అవసరమైన వేరే వాళ్ళకివ్వండి. సాధువు గ్రద్ద తుని గొప్ప మనసును మెచ్చుకుని ఆశీర్వాదించారు. నిజమేతోనే, కష్టపడి తింటేనే ఆ కిక్కే వేరు. రేపటి నుండి నేను కూడా పొలం పనులకు వస్తాను. అలా పక్షుల గ్రామం మళ్లీ సుభిక్షంగా మారింది. తుని నిజాయితీ, చిచ్చు మార్పు ఆ ఊరికి ఆదర్శంగా నిలిచాయి. ఈ కథలోని నీతేంటంటే, ఆకలిని పంచుకుంటే ఆనందం, దాచుకుంటే దరిద్రం. నిజాయితీ గల వారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది.